పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలను టార్గెట్ చేస్తూ మంత్రి రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ నాన్ లోకల్ నేతలు జగన్పై మాట్లాడుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. షర్మిల నాలుగో కృష్ణుడు లాంటి వారు అంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని విభజించి వైఎస్ఆర్ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిన పార్టీలో చేరారు అంటూ విమర్శించారు. పక్క రాష్ట్రాల్లో కాపురాలు చేసుకునేవారు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారన్నారు. సంక్రాంతి అల్లులలాగా వస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆవిడ వేషం కాంగ్రెస్ స్క్రిప్ట్ చంద్రబాబుది అంటూ విరుచుకుపడ్డారు. షర్మిల మాటలకు విలువ లేదు అన్నారు. తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు జాలి ఉండేదని, ఇప్పుడు ఆమె మాటలకు అర్థం లేకుండా పోయిందని అన్నారు. చంద్రబాబు మతి తప్పి మాట్లాడుతున్నారంటూ విరుచుకుపడ్డారు. టీడీపీ జనసేనకు అభ్యర్థులు లేరని మంత్రి రోజా పేర్కొన్నారు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా జగనన్న వైపే ఉన్నాం, జగనన్నని ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధంగా ఉన్నారన్న విషయం నాన్ లోకల్ పొలిటీషియన్స్ ఉన్నారో, హైదరాబాద్ నుంచి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద విషయం చూపుతున్నారో వారందరినీ కూడా ప్యాక్ చేసి హైదరాబాద్కి పార్సల్ చేయడానికి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు అనేది ఆ మీటింగ్ చూడగానే అందరికీ అర్థమైంది. దానిని మించిన మీటింగ్ అనంతపురంలో జరగబోతుందని కూడా గర్వంగా చెప్పగలను. లాస్ట్ ఎన్నికల్లో, అంతకుముందు ఎన్నికల్లో మీరే చూశారు, అత్యధిక ఎమ్మెల్యేలు ఎంపీలని గెలిపించి జగనన్నకి అండగా నిలిచిన ప్రాంతం. ఈరోజు మరి జగనన్న కోసం జరిగే ఈ మీటింగ్లో అనంతపూర్లో మినిమం 5 లక్షల మంది అనేది ఖచ్చితంగా అక్కడికి వస్తారు అన్న విషయాన్ని కూడా గర్వంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి పార్టీ, కులం, మతం చూడకుండా ఆయన చేసిన సహాయ సహకారాలు, అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తేనే ఇవన్నీ కంటిన్యూ అవుతాయి, అలాగే ఈ రాష్ట్రం బాగుంటుంది, అభివృద్ధి చెందుతుందన్న నమ్మకం క్యాడర్లో, ప్రజల్లో బలంగా ఉంది. కాబట్టి ఇది సూపర్ సక్సెస్ అవుతుందని కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, మా ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా ఇక్కడ 7 పార్లమెంటుకి సంబంధించిన వాళ్ళందరూ కూడా వచ్చారు. అందరూ కూడా ఈ సభని సక్సెస్ చేసే విధంగా డిస్కషన్ చేసుకోవటం చాలా